నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి భూ కబ్జాపై బాధితులు మండిపడుతున్నారు. వరంగల్ ములుగు రోడ్లోని 769 సర్వే నెంబర్ భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని బాధితులు బోరుమంటున్నారు. బోరు వేసుకుంటే అడ్డుకున్నారని, ఫ్లాట్లోని రేకులు షెడ్ను కూర్చివేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలంలో ఇంటి నెంబర్ 7/7 360/10తో రేకుల షెడ్ ఉందని తెలిపారు బాధితులు దేవర రమేష్, దేవర సారమ్మ. మన 769 సర్వే నెంబర్ గల ప్లాట్ నాది. 757 ఏమో దొంతి మాధవరెడ్డి. దొంతి మాధవరెడ్డి ఏమవుతుందంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పడుకొని ఈ ప్లాట్ మాదని చెప్పేసి గొడవలు చేసుకుంటూ మన వేరే వాళ్ళు పంపించుకుంటే నాన్న హరాస్మెంట్ చేస్తుంది. మాకు ప్రాణభయం ఉంది అనుకుంటే మొన్న 31st రోజు మొన్న పోయిన మంత్ 31st రోజు మేము ఇక్కడ బోర్ వేసుకుంటే ఉంటే ఒక 10 మంది వచ్చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తే మేము 100 పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక మేము అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూసి మీ పేపర్లు తెప్ప అన్నారు. మేము పేపర్లు తీసుకుపోయి ఇచ్చాము, పిటిషన్ రాసి ఇచ్చినాక మళ్ళీ నిన్న రాత్రి సమయంలో 12 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో వచ్చేసి మా పక్కన ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టిళ్ళు. ఆ బోర్ ఉంటే బోర్ ఖరాబ్ చేసిండు. అక్కడ రాడ్లు ఇట్లా ఉన్నాయి, రాడ్లు సలాకుతో వచ్చేసి బోర్ను మొత్తం కూలగొట్టి అది చేసిందండి. కాబట్టి మాకు ఎంతో దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే అతనితో మాకు ప్రాణభయం ఉంది. ఇంతకుముందు వచ్చి బెదిరించిండు. ఆయన ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, ఆయన ఎవరెవరు పంపించిన దాంట్లో ఆధార్తో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయండి. కాబట్టి మాకు దయచేసి మాకు న్యాయం చేయాలి. నాది ములుగు రోడ్డు కాడ నా జాబ్ సార్. మొన్న 30 తారీఖు నాడు నేను బోర్ వేసుకుంటా అంటే 10 మంది దాకా వచ్చింది. వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తుంటే నా కొడుకు లేడు, ఎవరు లేరు, నా కొడుకులు నేనున్నా. ఏందయ్యా ఇదేంటిది పద్ధతి? ఇది పద్ధతి కాదు, నా జాగలో నేను వేసుకుంటాను అంటే లేదు ఆపాలే లేదు, అక్కడ తెచ్చి మాట్లాడంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. 10 సంవత్సరాల నుంచి మాకు ప్రాణ భయం ఉన్నది. నిన్ను చంపుతాం, ఏం మాట్లాడుతున్నావే, ఒక్క గుడ్డికే చంపుతాం ముసల్దానా అని చెప్పి నన్ను ఎదిరించిండు. మాకు ప్రాణ అపాయం ఉన్నది. ఆయనతోటి ఎక్కడికంటే అక్కడికి పోతా, నేను సీఎం కాళ్ళ మీద పడతా, నేను సీఎం కాడికి పోతా, ఇది పక్కా.